ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. జైల్ ఫైనల్ కీ అయితే రావడం జరిగింది. దరిదాపున అందరూ కూడా మరి ఫైనల్ కీని చెక్ చేసుకొని ఉంటారు. సో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కానీ జిఆర్ఎల్ గురించి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి జిఆర్ఎల్ నెక్స్ట్ వీక్ వస్తుందా, ఆ తర్వాత వీక్ వస్తుందా అనేటువంటిది మనకు తెలియదు. కానీ మనమందరం కనుక ఆస్పిరెంట్స్, జైల్ హిందీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం పెద్ద మనసుతోటి, ఎందుకంటున్నా అంటే చాలామంది హైడ్ చేస్తూ ఉన్నారు మార్కులను. కొంతమంది చెప్పట్లేదు, కొంతమంది ఏమో తప్పు చెప్తా ఉన్నారు, కొంతమంది ఎక్కువ చెప్తున్నారు, కొంతమంది కౌంట్ చేయడం రావట్లేదు. సో ఇవన్నీ గమనించి నేను వీడియోలు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఎందుకు చెప్పాలి సార్, మనం మార్క్స్ చెప్పడం వల్ల లాభం ఏంటిదంటే కనీసం మీ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కంపేర్ చేసుకొని నాకు జైల్ హిందీ వస్తుందని హోప్ ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళు వేరే స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎల్పి హిందీ కానీ, ఇంకా మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేసుకునేటువంటి స్కోప్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం మార్క్స్ హైడ్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు, మన మార్క్స్ తగ్గవు. అదేవిధంగా హైడ్ చేస్తే మన మార్కులు పెరగవు. గోప్యత పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మనము సో ఏంటి, జైల్ హిందీ మార్క్స్ సర్వేలో మనం ఇచ్చినటువంటి 2-3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి జోన్ అడగడం జరిగింది, రెండోది నేము. మీకు ఇష్టం ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. జస్ట్ మీ నిక్ నేమ్స్ అట్లాంటివి పెట్టేయండి. డిస్టిక్ రాసేయండి. ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే డౌట్ వచ్చి నేను మాత్రమే కాల్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ అనేటువంటిది చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. ఎవరికి కూడా మీ ఫోన్ నెంబర్ అనేటువంటిది వెళ్ళేటువంటి ఆస్కారం మన ఛానల్ నుంచి లేదు. సో కాబట్టి ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఫోన్ చేయను. ఎందుకంటే సో మీ మీద నమ్మకం ఉంది నాకు, మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ అదేవిధంగా నమ్మకంగా ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళని మనం మోసం చేయడం వల్ల వచ్చే లాభం మనకి లేదు. మన మార్క్స్ని దాచిపెట్టడం వల్ల మన మార్క్స్ పెరిగే అవకాశం లేదు. అనవసరంగా గందరగోళానికి గురి కాకుండా జిఆర్ఎల్ ఇప్పుడు ఏమో అంటారు, ఒక సామెత ఉంటుంది, సుత్తే అడకరమ్మని చెప్పేసి తన కొడుకును పక్కిళ్ళకి పంపుతాడంట. సో చివరికి ఏందిరా మన ఇంట్లో ఉన్న సుత్తే తేపోరా బాబు అని చెప్పేసి పని చేసుకుంటాడట. అట్లనే సో మన మార్క్స్ చెప్పకుండా పక్కల మార్క్స్ ఎన్ని, వాళ్ళ మార్క్స్ ఎన్ని, వీళ్ళ మార్క్స్ ఎన్ని అని చెప్పేసి పదే ఫోన్లు చేయడం కంటే ఈ యొక్క నమ్మకంగా మనం ఒక ఓన్లీ హిందీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వేని మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మీరు నమ్మకంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా నమ్మకంగా ఉంటారు. సో కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి మార్క్స్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఖచ్చితమైనది ఎంటర్ చేయండి. సో చాలా కాన్ఫిడెన్షియల్గా మీ ఫోన్ నెంబర్ ఉంచడం జరుగుతుంది. దీనికి మీరు ఎలాంటి ఇబ్బందికి గురి కావాల్సినటువంటి అవసరం. కేటగిరీ కూడా కరెక్ట్ కేటగిరీ మీరు ఫిలప్ చేయండి. తర్వాత మనకు వచ్చేసి టోటల్ మార్క్స్ 450 మార్క్స్ కదా. సో మనం ఇంతకుముందు వీడియోలో నార్మలైజేషన్ తర్వాత ఇగ్నోర్ చేసినటువంటి అవి వాటి మామూలుగా ఇవ్వండి. తర్వాత ఆఫ్టర్ నార్మలైజేషన్ టోటల్ మార్క్స్ అనేటువంటిది కూడా మీరు ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని వేసే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనం యొక్క వర్క్లో అంటే మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మిగతా వాళ్ళకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, అరే నాకు ఈ జాబ్ రాలేకపోతుంది కేటగిరీలో కావచ్చు, తర్వాత ఓపెన్లో కూడా ఇట్లా వాళ్ళు కంపేర్ చేసుకొని ఏం చేస్తారంటే, సో కంపేర్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు తద్వారా మంచి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా చాలా హైడ్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా నమ్మకంగా మీరు మీ యొక్క మార్క్స్ని ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.